78వ సంవత్సరము గణతంత్ర దినోత్సవం చాలా పర్ఫెక్ట్ గా అందరూ కూడా జరుపుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అందరూ కూడా పార్టీలు కానీ పాలిటిక్స్ అంటే రీజియన్స్ తో దేనితో సంబంధం లేకోకుండా అందరూ కూడా జరుపుకున్నారు గణతంత్ర దినోత్సవం. అందరికీ మరొకసారి ఆ ఆ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక 2-3 మినిట్స్ లో మా జూమ్ మీటింగ్ స్టార్ట్ అవబోతుంది. మీ మిత్రుల్ని ఈ జూమ్ మీటింగ్ లింక్ షేర్ చేసి త్వరగా వచ్చే విధంగా ట్రై చేయండి. తొందరగా జూమ్ లింక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకో 2 మినిట్స్ లో మన జూమ్ మీటింగ్ స్టార్ట్ అవబోతుంది. దయచేసి అందరూ కూడా మన మిత్రులందరినీ జూమ్ మీటింగ్ రావాల్సిందిగా కోరుతున్నాను. జూమ్ మీటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తా ఒక నిమిషము. ఈ రోజు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక జాబ్, బిజినెస్ చేస్తూనే ఉన్నారు. ఎవరు ఏది చేసినా కానీ దానికి సంబంధించిన బేసిక్ విషయాలను తెలుసుకుంటేనే వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి 100% వర్క్ చేయగలరు వాళ్ళు. మనం ఈరోజు దీంట్లో జెట్పేలోకి వచ్చినప్పుడు ఏమని అనుకొచ్చాము, 4 crores ఆఫ్ ఇన్కమ్ తీసుకుందామని వచ్చామని. అక్కడ మనం ఇప్పుడు మార్కెట్ లో చూస్తున్నాం, ఒక 5,000కి, 10,000కి, 20,000, 30,000 జీతానికి పొద్దు నుంచి సాయంత్రం వరకు గుడ్డు చాకిరి చేస్తున్నాం. మనం చేస్తే గానీ నెలకి 20,000, 30,000 రావట్లేదు. కొంతమంది అయితే పాపం వాళ్ళు 5,000, 5,000, 6,000 వస్తున్నాయి. మరి ఇక్కడ మనం ఏ ఉద్దేశంతో వచ్చాం జెట్పేలోకి? క్రోర్స్, లాక్స్ అండ్ క్రోర్స్ ఇన్కమ్ తీసుకుందాం అని వచ్చాం మనం. అయితే దీంట్లో మన జెట్పేలో ఉన్న ఆపర్చునిటీ ఎలాంటిది? అందరికీ అద్భుతంగా చెప్పిన వెంటనే అర్థమయ్యే సబ్జెక్ట్ అన్నట్టు. ఎందుకంటే ఈరోజు మీరు మార్కెట్లో ఏ బిజినెస్ చెప్పాలన్నా కానీ కంపల్సరీ మీరు దానికి సంబంధించిన ప్రొడక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, చెప్పాలి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ చేయాలి కంపల్సరీ. కానీ మన జెట్పే గురించి అంత పెద్దగా తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా వాళ్ళకి ఫోన్ పే, గూగుల్ పే లాంటిది. బట్ ఇక్కడ సర్వీస్ తో పాటు ఇన్కమ్ 16 రకాల ఇన్కమ్ వస్తుంది, 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందని చెప్పడం అంతే. ఆటోమేటిక్ గా వాళ్ళు ఫ్రీ సైన్ అప్ అయినా ఇస్తారు, లేకపోతే ప్రైమ్ ఆర్ సూపర్ ప్రైమ్ తో అయినా సరే ఎంటర్ అవుతారు దీంట్లోకి. ఈ రోజు మనం మార్కెట్ లో చూసుకుంటే 10 మందికి ఒక ప్లాన్ చెప్తే ఒక్కళ్ళు రావడం కూడా గగనంగా ఉంది. ఈ రోజు మన జెట్పే యాప్ చెప్తే చిన్న అమౌంట్, స్మాల్ అమౌంట్ చెప్పిన వెంటనే జాయిన్ అయ్యే సబ్జెక్ట్ అన్నట్టు. ఇష్టం లేకపోయినా ఇష్టంగానే సరే జాయిన్ అవుతారు. రేపు ఉదయం దీని వాల్యూ తెలిసిన తర్వాత రిఫర్ చేసి లాక్స్ అండ్ క్రోర్స్ ఇన్కమ్ తీసుకుంటారు దీంట్లో. ఇంకా 1 మినిటే ఉంది మిత్రులారా, అందరి మన ఫ్రెండ్స్ ని పిలవండి. జెట్పే గురించి చెప్పాలంటే ఒక అరగంట పైన పడుతుంది మంచి మంచి విషయాలు చెప్పాలంటే. బట్ ప్రజెంట్ మనకి చాలా మంది మీటింగ్ ప్లాన్ ప్రజెంటేషన్ కోసం వచ్చారు కాబట్టి మనము వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. కొత్త వాళ్ళు ఎంతమందిని తీసుకొస్తే అంత మంచిది. ఎందుకంటే ఈ రోజు చాలా మంది కూడా 5,000కి, 10,000కి, 20,000కి, 30,000కి వర్క్ చేస్తున్నారు. కానీ ఆ వర్క్ అనేది 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చదువుకుంటే ఆ వర్క్ చేస్తున్నారు.
జస్ట్ మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం ఒక అరగంట ప్లాన్ వినండి డైలీ. అరగంట ప్లాన్ మీరు వినడంతో పాటు మీ టీంని కూడా తీసుకురావడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకొని మార్కెట్లో వెళ్తే మీకు కాల్ రాకుండా ఆటోమేటిక్గా బిజినెస్ జరిగిపోతుంది. ఓకే, టైం అయిపోయింది. వెల్కమ్ టు గ్రేట్ లీడర్ మిస్టర్ శ్రీనివాస్ వెలిశెట్టి గారు. మీ అద్భుతమైన ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చి అందరికీ కూడా మంచి జెట్పే గురించి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు జెట్పే జూమ్ మీటింగ్. ఓవర్ టు శ్రీనివాస్ గారు. సార్ యువర్ మైక్ ఇన్ యూ మ్యూట్ సార్. ఓకే సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అజిత్ గారు. వెల్కమ్ టు జెడ్పే ఆపర్చునిటీ టు ఆల్ మెంబర్స్. హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఆల్ మెంబర్స్. ఇక్కడ మనకి ఈరోజు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నారు అందరూ. సో అందువల్ల కొంతమంది తక్కువ మంది వచ్చారు. సో మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలని మీకు ఇక్కడికి వచ్చారు, ఈ రోజు వచ్చారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ మీరు ఈ జెడ్పే ద్వారా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తీసుకోవడానికి ఒక ఆపర్చునిటీ, మీకు జెడ్పే ఆపర్చునిటీ ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు జెడ్పే ఆపర్చునిటీ అండి. సో ఇక్కడ మనం టైం ఈజ్ మనీ, మనీ ఈజ్ టైం. అంటే మనం ఏ జాబ్ చేస్తున్నాం, ఏదన్నా ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్, ఎనీ జాబ్ చేస్తున్నాం, దానికి మనకి ఎంత వస్తుంది? 10,000 వస్తుందా, 20,000 వస్తుందా, 30,000 వస్తుందా, ₹1,00,000 వస్తుందా? మనకి టైం బట్టి చూసుకుంటే అది మంత్కి వస్తుంది. సో పర్ డేకి ఎంత, పర్ అవర్కి ఎంత క్యాల్కులేట్ చేసి చూసుకోండి. సో అది చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. సపోజ్ నిమిషానికి చూసుకుంటే చాలా తక్కువ కనిపిస్తుంది. కానీ మీరు నిమిషానికి క్యాల్కులేట్ చేసుకుని దాన్ని డబల్ సంపాదించాలనే లక్ష్యంతో మీరు వర్క్ స్టార్ట్ చేయండి. సో ఈ రోజు జెడ్పే ద్వారా మీకు ఇక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వబడుతుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీ అప్లయన్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీ క్లారిఫై చేసుకోండి. వెల్కమ్. ఎస్, మనకి ఇక్కడ ట్రస్టెడ్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం జెడ్పేని డౌన్లోడ్ చేసుకుంటామండి. సో ఇక్కడ మనకి కంపెనీ చూస్తే మనకి జెట్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మన అఫీషియల్ నేమ్ అండి. దాని ద్వారా వచ్చింది మనకి జెడ్పే. ఇది మనకి ఎంసీఏలో రిజిస్టర్ అయిందండి, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో రిజిస్టర్ కాబడింది. సో ఇక్కడ మనకి ఆపర్చునిటీ ఈ జెట్ బజార్ సొల్యూషన్ ఆపర్చునిటీ ద్వారా మనకి వన్ స్టెప్ సొల్యూషన్ ద్వారా మనకి ఇక్కడ ఆపర్చునిటీని వెల్కమ్ చేస్తున్నారు. సో ఇక్కడ మిషన్ చూస్తే, ఇక్కడ మిషన్ ఏంటంటే మనం యొక్క ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. సో రిమార్కబుల్ ట్రెమెండస్ క్యాష్ బ్యాక్ కూడా ఫెసిలిటీ దీంట్లో మనకి ఇవ్వబడింది. సో ఈ విజన్ చూసుకుంటే క్లారిటీగా ఉందండి, 100% క్లారిటీగా ఉంది. మీరు చూడవచ్చు, 100% సాటిస్ఫాక్షన్ కూడా అవుతారు. సో ఇక్కడ చూస్తే మనకి జెడ్పేలో లీగల్ అంటే ఇక్కడ 100% లీగల్ అండి. చూసుకోవచ్చు, మన పాన్ కార్డు, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అన్ని ఉన్నాయి. సో మీరు యాప్ లో కూడా చూసుకోవచ్చు. ఎస్, అసలు మనం ఈ జెడ్పేలో ఎందుకు జాయిన్ అవ్వాలి? ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మనం ఈ జెడ్పేని. అలాగే ఇక్కడ అడ్మిన్ ఛార్జెస్, హెడింగ్ ఛార్జెస్ ఏమీ లేవు. అన్లిమిటెడ్ గా రిఫరల్ చేసుకోవచ్చు. మల్టిపుల్స్ ఆఫ్ ఎర్నింగ్స్ దీంట్లో ఉన్నాయి. దీంట్లో అతూత్ బంధన్ ఫండ్ అనేది ఉంది. అలాగే మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్ ఉన్నాయండి. అన్లిమిటెడ్ గా మనం ప్యాసివ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. రివార్డ్ ఇన్కమ్ ఉంది, యాన్యువల్ టూర్స్ ఉన్నాయి. 100% లీగల్ గా గవర్నమెంట్ గైడ్లైన్స్ లో మనకి రన్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి రిస్క్ అనేది లేదు, లీబిలిటీ అనేది లేదండి.
సో మీరు ఇన్ని లెగ్స్ మెయింటైన్ చేయాలి, ఇంత క్యాపింగ్ తీసుకోవాలి, ఇంత మ్యాచింగ్ తీసుకోవాలనే కండిషన్ ఏం లేదు, అన్లిమిటెడ్, నో కండిషన్స్. అలాగే మనకి నామినేషన్ ఫెసిలిటీ ఉందండి. నామినేషన్ అంటే మీరు ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇక్కడ 100% సెక్యూర్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. మనం ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. మనం ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ ఎవరైతే వాడుతున్నారో అందరూ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ లేని పర్సన్ కూడా లేరు, అందరి దగ్గర ఉంది. సో ఇక్కడ మనకి 100% 24/7 సపోర్ట్ సిస్టమ్ గా ఉంది. సో ఈ జెడ్పే లో మన డిజిటల్ కెరీర్ ని ఎలా స్టార్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయండి. అంటే ఒక మంచి బైక్ కొనుక్కోవాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, ఒక మంచి అంటే ఒక 50 లక్షల కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టాలని ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. ఆ డ్రీమ్స్ ని ఈ జెడ్పే ద్వారా మనం ఏ విధంగా ఇచ్చేవచ్చో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి జెడ్పే లో మనకి 3 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. జెడ్పే అని యాప్ ఒకటి ఉంది, జెడ్పే క్లాసెస్ ఉన్నాయి, అలాగే జెడ్ బజార్ ఆన్లైన్ సొల్యూషన్స్ అని మన షాపింగ్ మాల్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ప్రొడక్ట్స్ ఏంటంటే మనం రోజువారీ ఖర్చులు, అంటే మన రోజువారీ ఖర్చులు చేస్తాం. ఆన్లైన్ పేమెంట్స్, రీఛార్జ్ అని, మొబైల్ రీఛార్జ్ అని, డిటిహెచ్ రీఛార్జ్ అని, కార్ అంటే ఫాస్టాగ్ అని, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, పైప్డ్ గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, లోన్స్, ఈఎంఐస్, ఇవన్నీ మనం చేస్తాం. సో ఇవి కూడా మనకి జెడ్పే ద్వారా మనకు అవకాశం కల్పించడం జరిగింది. సో అలాగే ఇక్కడ మనకి జెడ్ బజార్ సొల్యూషన్స్ అనే క్వాలిటీ ప్రొడక్ట్స్ తో మనకి ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ మాల్ కూడా ఉందండి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. మెన్ కలెక్షన్స్ ఉన్నాయి, బేబీ కలెక్షన్, ఉమెన్ కలెక్షన్స్, హోమ్ అండ్ లివింగ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి, ట్రస్టెడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు. సో అలాగే రిఫండ్ పాలసీ కూడా మనకి ఈ జెడ్పే ద్వారా కల్పించడం జరిగింది. సో ఇక్కడ మీరు ఎవరైతే రిఫరల్ లింక్ పంపించారో మీకు రిఫరల్ లింక్ క్లిక్ చేయగానే మీకు ట్రస్టెడ్ గా మనకి గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాలేషన్ అడుగుతుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయింది, పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ ఈమెయిల్ ఎంటర్ చేయగానే మీ నెక్స్ట్ మీ యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం మీ నేమ్ ఎంటర్ చేయాలి. యాజ్ పర్ డాక్యుమెంట్ ఎందుకంటే మీరు కేవైసీ ప్రకారం, న్యూ యువర్ కస్టమర్ ప్రకారం మనం ఇక్కడ మన డాక్యుమెంట్ లో ఉన్నట్టు మన పేరు ఉండాలి. సో అలాగే వర్క్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలండి. పాస్వర్డ్ టీపీని క్రియేట్ చేసి మీ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న వెంటనే మీకు లాగిన్ అడుగుతుంది. లాగిన్ అయిన వెంటనే మీకు ఇక్కడ సైన్ అప్ బోనస్ అనేది 599 రావడం జరుగుతుంది. ఈ 599 అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్. ఈ 599 మనకి ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ప్రతి 1 ట్రాన్సాక్షన్ కి 1 రూపీ అనేది మీకు కమిషన్ వ్యాలెట్ లోకి యాడ్ అవుతుంది. అంటే మీకు సైన్ అప్ బోనస్ అనేది ఫ్రీగా ఇవ్వడం పడింది. ఇది ఒక బోనస్ వ్యాలెట్, ఒకేసారి యూజ్ చేసుకోవడానికి అవ్వదు. ఇది ప్రతి ట్రాన్సాక్షన్ కి మీకు ఇక్కడ బెనిఫిట్ వస్తుంది. ఎస్, ఇక్కడ మరియు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీరు ఫ్రీ యూజర్స్ కూడా ఇక్కడ మనకి ఫెసిలిటీ ఉన్నది. మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ ఇవి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మన ఫ్రీ యూజర్స్ కి వచ్చి ఓన్లీ 2 రూపీస్ మాత్రమే వస్తుంది. అలాగే ఫ్రీ యూజర్స్ కమిషన్ రావాలంటే మినిమం 100 అబోవ్ ఉండాలండి మీరు రీఛార్జ్ చేసే రీఛార్జ్ అమౌంట్. ఎస్, మనం ఇక్కడ ఈ జెడ్పే లో ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మనం ఒక బిజినెస్ ని, సపోజ్ మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 1 లక్ష కానీ, 5 లక్షలు కానీ, 10 లక్షలు కానీ, 50 లక్షలు కానీ, ఇలాగా ఒక లిమిట్ ఆఫ్ అమౌంట్ తో మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో అక్కడ అంత అమౌంట్ కావాలి. కానీ మనకి జెడ్పే లో సింపుల్ గా చిన్న అమౌంట్, లిటిల్ బిట్ అమౌంట్ 599 కానీ 1199 తో కానీ మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం బిజినెస్ ని ఒక ప్రైమ్ మెంబర్షిప్ తో, సబ్స్క్రిప్షన్ తో మనం స్టార్ట్ చేస్తాము. ఓన్లీ 599, 1199 మాత్రమే ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్ తో మనం స్టార్ట్ చేస్తాం. ఈ సబ్స్క్రిప్షన్ తో స్టార్ట్ చేసిన వెంటనే మనకి 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ రావడం జరుగుతుంది. సో ఈ 599 కి 1199 కి డిఫరెన్స్ ఏంటంటే మన రిఫరల్ ఇన్కమ్ తేడా ఉంటుందండి. మిగతా కమిషన్స్ అన్ని ఒకే విధంగా ఉంటాయి. సో స్లైడ్ లో మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి
మెంబర్షిప్ తీసుకున్న వెంటనే మనకి 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. ఆ 16 టైప్స్ మనం చెప్పుకున్నాం అక్కడ సైన్ అప్ బోనస్ గురించి. అలాగే మనం రీఛార్జ్ చేసుకుంటే, సెల్ఫ్ గా రీఛార్జ్ చేసుకుంటే మనకి 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్, అంటే మన టీమ్ లో 20 లెవెల్స్ వరకు ఉన్న టీమ్ మెంబర్స్ రీఛార్జ్ చేసుకుంటే 1.5% కమిషన్ వస్తుంది. అలాగే డైరెక్ట్ రిఫరల్ కమిషన్ ఉందండి. అలాగే టీమ్ లెవెల్ కమిషన్ ఉంది, షాపింగ్ కమిషన్ ఉంది, కూపన్ క్యాష్ బ్యాక్ ఉంది, డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉందండి, ఫ్రాంచైజ్ ఇన్కమ్ ఉంది, రివార్డ్స్ అండ్ టూర్స్ ఉన్నాయి, మంత్లీ మనీ ప్లాంట్ ఇన్కమ్ ఉందండి, మంత్లీ ఇన్సెంటివ్ ఉంది, మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. ఈ విధంగా మనకి 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. అంటే ఇక్కడ మన జెడ్పేలో మల్టిపుల్ ఇన్కమ్స్, ఓన్లీ మనకు రీఛార్జే కాదు, 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. ఒక్కసారి ఆలోచించండి, ఓన్లీ రీఛార్జే కాదు, 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. దీనికోసం మీరు ఇక్కడ వర్క్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మీరు ప్రైమ్ యూజర్ అయిన వెంటనే మీకు కమిషన్ చార్ట్ ఏ విధంగా ఉన్నది చూస్తే, ఇక్కడ మీకు మొబైల్ రీఛార్జ్, రీఛార్జ్ ఇక్కడ మనకి 7% క్యాష్ బ్యాక్ వస్తుందండి. సపోజ్ మీరు ఒక 500 రూపీస్ రీఛార్జ్ చేస్తే 7 5 35 రూపీస్ ప్లస్ సైన్ అప్ బోనస్ నుంచి 1 రూపీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ అలాగే ఫస్ట్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు 1.5% లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే టోటల్ గా 8.5% మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది, ప్లస్ సైన్ అప్ బోనస్ 1 రూపీ. సో అలాగే డిటిహెచ్ కూడా 7% ప్లస్ సైన్ అప్ బోనస్. ఆ విధంగా బీపీపీఎస్, ఫాస్టాగ్, గ్యాస్ బిల్, ఇన్సూరెన్స్ లోన్ ఇవన్నీ కూడా మనకి కమిషన్ లో ఉన్నాయి. సో ఇక్కడ మనం ఈ జెడ్పే లో యూజ్ చేయడం వల్ల మనం 100% కమిషన్ తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ సపోజ్ మనం రీఛార్జ్ చూసుకుంటే ఇక్కడ డైలీ 2 రీఛార్జెస్ అవుతాయి, ఓన్లీ ఫర్ మంత్ కి 15 రీఛార్జెస్ అవుతాయి, లేదా 5000 టోటల్ రీఛార్జ్ టర్న్ అవర్ లో మీకు 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 15 రీఛార్జ్ తర్వాత 1% మాత్రమే వస్తుందండి. సో ఇక్కడ కండిషన్ ఎందుకు ఇవ్వబడిందంటే, ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ లో జెడ్పే ఉండాలనే లక్ష్యంతో మన కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్, ఇక్కడ చూసుకుంటే మనకి రిఫరల్ ఇన్కమ్, మనం అసలు జెడ్పే లో మన రిఫరల్ ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ రిఫరల్ ఇన్కమ్ ఏంటంటే మనకి మెంబర్షిప్, ప్రైమ్ మెంబర్షిప్, సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ లో మనం ఉంటే మనం సూపర్ ప్రైమ్ గానీ ప్రైమ్ గానీ రిఫర్ చేస్తే 200 రూపీస్ రావడం జరుగుతుంది. మనం సూపర్ ప్రైమ్ లో ఉంటే మనకి మనం ప్రైమ్ ప్రిఫర్ చేస్తే 200 వస్తాయి, సూపర్ ప్రైమ్ ప్రిఫర్ చేస్తే 500 వస్తాయి. సో అన్లిమిటెడ్ గా మీరు ఎంత మందినన్నా రిఫర్ చేసుకోవచ్చు. మీరు 15 మందిని రీఛార్జ్ చేస్తారా, 50 మందిని రీఛార్జ్ చేస్తారా, రిఫరల్ చేస్తారా, 100 మెంబర్స్ చేస్తారా, 1000 మెంబర్స్ చేస్తారా, అన్లిమిటెడ్ మీరు రిఫరల్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కండిషన్ ఏమీ లేదు, 100% మీరు రిఫరల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రైమ్ ప్యాకేజ్ లో మనకు బెనిఫిట్ చూస్తే ఫస్ట్ లెవెల్ లో మనకి 200 రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సెకండ్ లెవెల్ లో 40, థర్డ్ లెవెల్ లో 20, ఫోర్త్ లెవెల్ లో 10, అలాగే 5th లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు ఈచ్ మెంబర్ నుంచి 5 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే 5 మ్యాట్రిక్స్ లో మీరు మీ టీమ్ ని మీరు బిల్డ్ చేయగలిగితే 525, 125, 625, 3, 125 ఇలాగ మనకి 5 మ్యాట్రిక్స్ లో చూసుకుంటే, ఇక్కడ సపోజ్ మీరు ఒక 1 year లో ఒక్కొక్క లెవెల్ ఒక మంత్ లో లీడ్ చేస్తే 10 months లో మీరు 5 కోట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. సో మనం ఎక్కడైనా ప్రజెంట్ ఎక్కడైనా మనం చేస్తున్నాం, 1 కోటి రూపాయలు సంపాదించాలంటే జీవితకాలం పట్టేస్తుందండి. కానీ ఇక్కడ రిఫరల్ బోనస్ లో మనం ఒక 10 లెవెల్స్ కంప్లీట్ చేసిన ఒక 5 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఇక్కడ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ఉందండి. మనం సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ మనం రెఫర్ చేస్తే మనకు 500 రూపీస్ వస్తుంది. సెకండ్ లెవెల్ 100, థర్డ్ లెవెల్ 50, ఫోర్త్ లెవెల్ 25, 5th లెవెల్ నుంచి 10, 20th లెవెల్ వరకు ఈచ్ మెంబర్ నుంచి 10 రూపీస్ రావడం జరుగుతుంది. అదే విధంగా మీరు ఈచ్ 5 మ్యాట్రిక్స్ లో మీరు అంటే 5 మెంబర్స్ రిఫర్ చేశారు. ఆ 5 మెంబర్స్ తో ఒక్కొక్కళ్ళు 5 మెంబర్స్ రిఫర్ చేస్తే 25 మెంబర్స్, ఒక్కొక్కళ్ళు 5 మెంబర్స్ ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా చూసుకుంటే మీకు 10 లక్షల కోటి టీం వస్తుంది 10 లెవెల్స్ లోనే. ఇక్కడ ఇన్కమ్ చూసుకుంటే 10 కోట్ల వరకు తీసుకొచ్చండి. లెవెల్ ఒక్కొక్క లెవెల్ మీరు 1 month లో కంప్లీట్ చేయగలిగితే 10 నెలల్లో 10 కోట్లు తీసుకునే అత్యద్భుతమైన అవకాశం ఈ రిఫరల్ ఇన్కమ్ లో ఉంది. సో చూడండి, ఈ రిఫరల్ ఏం చేసుకోవచ్చు, మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అండి.
ఎస్, మనకి నెక్స్ట్ ఇన్కమ్ చూసుకుంటే రాయల్టీ ఇన్కమ్ అండి. ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇది డైలీ రాయల్టీ ఇన్కమ్. డైలీ రాయల్టీ ఇన్కమ్ లో మనం ఒక ర్యాంక్ అచీవ్ అయినప్పుడు మాత్రమే మనం తీసుకోగలుగుతాం. మనకి ఇక్కడ ర్యాంక్స్ అనే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి మనకి ఇక్కడ 15 మెంబర్స్ ని మనం మనకి డైరెక్ట్ గా అంటే ఫస్ట్ లెవెల్లో మనకి 15 మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్ ఉండాలి. యాక్టివ్ మెంబర్స్ అంటే అది సూపర్ ప్రైమ్ 15 మందా, ప్రైమ్ 15 మందా, ప్రైమ్ సూపర్ ప్రైమ్ 15 మంది అన్నది ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ప్రైమ్ ఉండొచ్చు, సూపర్ ప్రైమ్ రెండు ఉండొచ్చు. అంటే టోటల్ గా యాక్టివ్ 5 మెంబర్స్ 15 ఉంటే మీకు డైలీ రాయల్టీ 2 రూపీస్ వస్తుంది. అలాగే మీ సిల్వర్ ర్యాంక్ వస్తే, సిల్వర్ ర్యాంక్ రావాలంటే మీకు డైరెక్ట్ గా 4 బ్రాంచ్ ప్లస్ 30 టీమ్ ఉండాలండి. ఇక్కడ రాయల్టీ వచ్చేసరికి 1.5%. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే 30 టీమ్ ఏంటంటే సపోజ్ మీరు బ్రాంజ్ 15 మెంబర్స్ ప్రిఫర్ చేశారు. ఆ 15 మెంబర్స్ లో 4 మెంబర్స్ బ్రాంజ్ అయ్యి మిగతా 11 మెంబర్స్ ఉంటారు కదండి. ఆ 11 మెంబర్స్ నుంచి వచ్చిన టీము టోటల్ గా 30+ ఉండాలి అంతే. అలాగే గోల్డ్ లో కూడా 4 ఉండాలి, 75% రైడ్ వస్తుంది. ప్లాటినం వచ్చేసరికి 4 గోల్డ్ ప్లస్ టీమ్ ఉండాలండి, 1.5% వస్తుంది. అలాగే టోపోజ్ చూసుకుంటే 4 ప్లాటినం ప్లస్ 3750 టీమ్ ఉండాలి. ఇక్కడ మీకు 1.5% టీమ్ వస్తుంది, డైలీ రాయల్టీ వస్తుంది. అలాగే రూబీలో మీకు డైరెక్ట్ గా 4 టోపోజ్ ప్లస్ టీమ్ ఉండాలండి, 1.25%. అలాగే మనకి లాస్ట్ ర్యాంక్ వచ్చేసరికి డైమండ్ ర్యాంక్ అండి. మీకు డైమండ్ ర్యాంక్ రాయల్టీ రావాలంటే మీకు డైరెక్ట్ గా 4 రూపీస్ ప్లస్ 93,750 టీమ్ ఉండాలండి. సో ఈ డైలీ రాయల్టీ అనేది ఆ రోజు జరిగిన టర్న్ ఓవర్ మీద ఇక్కడ తీసుకుని అవుతుంది. సో అది మనకి కాన్స్టెంట్ గా ఉండదు, ఆ రోజు జరిగిన బిజినెస్ బట్టి ఆధారపడి మీకు ఈ రాయల్టీ తీసుకోవచ్చు. సపోజ్ మీరు ఈ నెలలో జాయిన్ అయ్యి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఈ నెలలో కంప్లీట్ చేస్తే 3 వస్తాయి. మీరు సపోజ్ మీరు డైమండ్ అయిపోయారు, అన్ని ర్యాంక్ ఇన్కమ్స్ అనేది డైలీ ర్యాంక్స్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఇది అన్లిమిటెడ్ గా మీకు సపోజ్ ఈ రోజు ప్లాటినం చూసుకుంటే 5,000+ వస్తుందండి. సో చూడండి, పర్ డేకి 5,000 అంటే మీకు పర్ మంత్ ఎంత వస్తుంది, పర్ ఇయర్ ఎంత వస్తుంది, మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డైలీ టర్న్ ఓవర్ లో మరి డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ అండి. మంత్లీ ఇన్సెంటివ్ లో కూడా మీకు ర్యాంక్ అచీవ్ అవ్వాలి. ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి బ్రాంజ్ అంటే మనకు డైరెక్ట్ గా 15 యూజర్స్ ఉండాలి. 15 యూజర్స్ అంటే మీకు పర్ మంత్ 100 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 5 మంత్స్ ఇస్తారు. అలాగే మీ సిల్వర్ ర్యాంక్ అంటే మీకు డైరెక్ట్ గా 4 బ్రాంచెస్ ఉండాలి, అప్పుడు 200 రూపీస్ వస్తుంది, అది 9 మంత్స్. అలాగే మీరు గోల్డ్ ఎలిజిబిలిటీ రావాలంటే మీకు డైరెక్ట్ గా 5 సిల్వర్స్ ఉండాలి. ఇక్కడ 750 మంత్లీ ఇన్సెంటివ్ 2 years వరకు తీసుకోవచ్చు. అలాగే ప్లాటినం లో కూడా మీకు డైరెక్ట్ గా 5 గోల్డ్స్ ఉండాలి, 4,500 మీకు పర్ మంత్ తీసుకోవచ్చు. అలాగే టోపోజ్ 18,750 టీమ్ ఉండాలండి. సో ఇక్కడ మీరు ఇయర్స్ తీసుకోవచ్చు, 12 years వరకు, 9 years వరకు. అలాగే ఇక్కడ మీరు చూస్తే రూబీ ర్యాంక్ లో మీకు డైరెక్ట్ గా 5 టోపోజ్ ఉంటే మీకు 78,125 రూపీస్ తీసుకోవచ్చు పర్ మంత్ అండి. సో ఇక్కడ 12 years వరకు తీసుకోవచ్చు. 12 years లో తీసుకుంటే 1,12,00,000 వస్తుంది. అలాగే మనకి డైనమిక్ డైమండ్ చూసుకుంటే ఇక్కడ మీకు డైరెక్ట్ గా 5 మెంబర్స్ ఉండాలి. 5 మెంబర్స్ ఉంటే మీకు మంత్లీ ఇన్సెంటివ్ 3,12,500 వస్తుందండి. సో ఇది చూసుకుంటే మనకి 18 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది, 18 years ఇవ్వడం జరుగుతుందండి. సో 18 years లో మీకు ఇన్సెంటివ్ చూస్తే 6,75,00,000 వస్తుందండి. సో ఈ 6,75,00,000 పెట్టి మీరు డ్రీమ్ హౌస్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఎక్సలెంట్ గా మీకు ఈ జెడ్పే లో శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది, 3 lakhs+. సో ఇది 1 year నుంచి 2 years లో మీరు అవ్వగలుగుతారు, మీరు వర్క్ చేసుకోగలిగితే. ఎస్, అలాగే మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఉందండి, అతుత్ బంధన్ ఫండ్, ఇది 5%. ఇది మీ యొక్క డాటర్ లేదా సిస్టర్ ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇది అప్లై చేసుకోవచ్చు. దీనికి మీరు ఈ కంపెనీలో 3 నెలలు ఓల్డ్ అయి ఉండాలండి. అలాగే ఇక్కడ మీరు అట్లీస్ట్ బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్, అన్ఫార్చునేట్లీ మీ ఫ్యామిలీకి ఏమన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే ఇక్కడ మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కంపెనీ ద్వారా లభిస్తుంది. సో ఇక్కడ మీరు దీన్ని ఎలిజిబిలిటీ రావాలంటే మీరు 3 months అయి ఉండాలి. అలాగే మినిమం బ్రాంజ్ ర్యాంక్ ఉండాలి.
అలాగే కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కూడా ఖర్చు చేయబడుతుంది 5%. సో మనకు ప్రజెంట్ 2 days బ్యాక్ చాంచీలో కంపెనీ ఈవెంట్ జరిగింది. త్వరలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కంపెనీ ఈవెంట్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వచ్చు. ఎస్, మనకి ఇక్కడ అలాగే ఫ్రాంచైజ్ మాడ్యూల్ కూడా మనకి ఇన్కమ్ రాబడుతుందండి. ఫ్రాంచైజీ మాడ్యూల్ లో కూడా మనకి ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే మనీ ప్లాంట్ బోనస్, ఈ మనీ ప్లాంట్ బోనస్ కూడా మనకి 1 or 2 months లో మీరు తీసుకోవచ్చండి. ఇది 1 or 2 months లో కూడా మనకి వస్తుంది. ప్రతి ఒక్కరు ర్యాంక్స్ తెచ్చుకోవండి ఈ ఇన్కమ్ తీసుకోవడానికి. సో మనం ఇక్కడ ర్యాంక్ తీసుకుంటున్నాం. ర్యాంక్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి? సపోజ్ మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయ్యారు. బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే మీరు టీ-షర్ట్ అండ్ ఐడి కార్డు మీరు తీసుకోవచ్చు. ఇది మీకు ఆఫ్లైన్ సెమినార్ లో తీసుకోవచ్చు అండి. సో అలాగే మన డైలీ రాయల్టీ తీసుకోవచ్చు, మంత్లీ ఇన్సెంటివ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సిల్వర్ ర్యాంక్. సిల్వర్ ర్యాంక్ వచ్చేసరికి మొబైల్ ఫండ్ 8,000 అండి. సో ఆల్రెడీ నేను సిల్వర్ ర్యాంక్ లో ఉన్నాను కాబట్టి నాకు 8,000 రావడం జరిగింది. అలాగే డొమెస్టిక్ ట్రిప్ వస్తుందండి. 1.5% డైలీ రాయల్టీ కూడా వస్తుంది. మంత్లీ ఇన్సెంటివ్ కూడా తీసుకోవచ్చు. అలాగే గోల్డ్ ర్యాంక్. గోల్డ్ ర్యాంక్ చూసుకుంటే ల్యాప్టాప్ ఫండ్ 16,000 ఇస్తారండి. దీనికి డొమెస్టిక్ ట్రిప్ ఉంది. అలాగే 1.75% డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంది. సో అలాగే ప్లాటినం ర్యాంక్ చూసుకుంటే బైక్ ఫండ్ కింద మనకి 32,000 ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఫారెన్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. 1.5% డైలీ రాయల్టీ కూడా ఇస్తున్నారు. ఈ డైలీ రాయల్టీ ±5,000 వరకు వస్తుందండి. చూసుకుంటే ఈ ప్లాటినం డైలీ రాయల్టీ చూసుకుంటే అలాగే మంత్లీ ఇన్సెంటివ్ కూడా తీసుకోవచ్చు. అలాగే మనకి టోపోజ్ ర్యాంక్ వచ్చేసరికి కార్ ఫండ్ కింద 2 lakhs తీసుకోవచ్చు. ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. 1.5% డైలీ రాయల్టీ తీసుకోవచ్చు. మంత్లీ ఇన్సెంటివ్ తీసుకోవచ్చు. అలాగే రూబీ ర్యాంక్ చూసుకుంటే మనకి లగ్జరీ కార్ ఫండ్ కింద 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా మన ఫారెన్ ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. మంత్లీ ఇన్సెంటివ్ అండి. మంత్లీ ఇన్సెంటివ్ ఎంత? 78,000 అండి. పర్ మంత్ 12 years తీసుకోవచ్చు. అలాగే మీకు డైమండ్ ర్యాంక్, మీకు మీ డ్రీమ్ హౌస్ బిల్డ్ చేసుకోవాలంటే మీరు డైమండ్ ర్యాంక్ అచీవ్ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయండి. సో ఇక్కడ మీకు లగ్జరీ హౌస్ ఫండ్ కింద 12 lakhs ఇవ్వబడింది. మీ ఇయర్లీ 2 foreign trips వెళ్ళొచ్చు. అదే విధంగా 1% డైలీ రాయల్టీ వస్తుంది. మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది. మంత్లీ ఎంత? 3.12 lakhs అంటే 3,12,500 పర్ మంత్ తీసుకోవచ్చు. అది 18 years వరకు తీసుకోవచ్చు. చూడండి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యి మీరు బైక్ ఫండ్ వచ్చింది, మొబైల్ ఫండ్ వచ్చింది, కార్ ఫండ్ వచ్చింది, ఇక్కడ హౌస్ ఫండ్ వచ్చింది, ఫారెన్ ట్రిప్స్ వచ్చినాయి, డైలీ ఇన్కమ్ వస్తుంది, మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది. ఇవే కదా మీకు డ్రీమ్స్ ఉన్నాయి. సో వీటి ద్వారా మీరు అన్ని డ్రీమ్స్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి జెడ్పే లో హైలైట్ చూసుకుంటే మనం రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్సెంటివ్, మంత్లీ ఇన్సెంటివ్ రివార్డ్స్ చూసుకుంటే అది నెక్స్ట్ మంత్ 2nd week నుంచి రాబడుతుంది. సో అలాగే మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం TDS ట్యాక్స్ అనేది కూడా డిడక్ట్ అవుతుంది 5%. ఈ ట్యాక్స్ కూడా మీరు మంత్ ఎండింగ్, అది ఇయర్ ఎండింగ్ మార్చ్ తర్వాత IT రిటర్న్ చేసి కూడా మీరు రిటర్న్ తీసుకోవచ్చు. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ కింద మీకు 15% డిడక్ట్ అవుతుంది. అది టీమ్ సపోర్ట్ కోసం. అలాగే ఇక్కడ ఎడిన్ ఛార్జెస్ అని లేవు, అడ్మిన్ ఛార్జెస్ లేవు. సో మీకు వచ్చిన కమిషన్ వ్యాలెట్ లోది మీ ఫండ్ వ్యాలెట్ లో తీసుకోవాలంటే మీరు మినిమం 100 rupees ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు బ్యాంక్ విత్డ్రాల్ పెట్టాలంటే మినిమం 500 rupees పెట్టాలండి. ఈ మీకు బ్యాంక్ విత్డ్రాల్ పెట్టాలంటే మినిమం 24 hours పడుతుంది. మధ్యలో ఏమన్నా హాలిడేస్ వస్తే అది లేట్ అవ్వచ్చు. ఓకే, అలాగే మనకి 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది. కండిషన్స్ అప్లై అండి. ఇక్కడ మనకి ఆల్ రైట్స్ రిజర్వ్డ్ బై జెడ్ బజాజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్, ఈ విధంగా మనకి జెడ్పే అనే ఆపర్చునిటీ ఉన్నది. సో ఇక్కడ ఒక ఆపర్చునిటీ మీ ముందుకు వచ్చింది. మీ డెసిషన్ ఏం తీసుకుంటారు? మంచి డిసిషన్ తీసుకోవాలంటే ఆ డెసిషన్ ఏంటి? నో అంటే ఏంటి? ఎస్, నో అంటే మీరున్న ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. కానీ మీరు ఎస్ అని బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చూసుకున్నాం, కార్ ఫండ్, హౌస్ ఫండ్, మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, ఇలాగా మనకి డొమెస్టిక్ ట్రిప్, నేషనల్ ట్రిప్స్, అవార్డ్స్, రివార్డ్స్ అని చూసారు. ఇవన్నీ రావడం వల్ల మీకు గుడ్ లైఫ్ స్టైల్ వస్తుంది. ఒక అత్యద్భుతంగా మీరు ఇక్కడ మీ యొక్క ఫైనాన్షియల్ సెక్యూరిటీని అన్లాక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈరోజు
హ్యాపీ ఇండిపెండెంట్ టు ఆల్. సో ఇక్కడ ఇండిపెండెన్స్ మనకు వచ్చింది, కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎవరికి రాలేదండి. ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రావాలంటే మీకు ఈ జెట్ పే ద్వారా మీకు 100% ఛార్జ్ పడుతుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ రోజే స్టార్ట్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ రోజే స్టార్ట్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివేషన్ చేసుకుని బిజినెస్ చేసుకోండి, ర్యాంక్స్ ఇవ్వండి, మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ అవ్వండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ అజిత్ గారు, థ్యాంక్ యూ కాంచన్ మేడం, థ్యాంక్ యూ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ అప్లైన్స్ అండ్ డౌన్లైన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు అజిత్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. Yes, thank you, madam. గ్రేట్ సార్, గ్రేట్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ శ్రీనివాస్ సార్. ఈ రోజు మాత్రానికి ఇండిపెండెన్స్ డే కాదు, మనకు కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి చాలా అద్భుతమైన మాట చెప్పారు. ఈ రోజు ఆల్రెడీ మన సిస్టంలో ఉన్న వాళ్ళు చాలా మంది మంత్లీ 1 lakh, 2 lakhs, 3 lakhs, 5 lakhs ఎబో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని చూస్తున్నాం. ఎవ్రీ డే 10,000, 15,000, 20,000 తీసుకున్నారు ఎవ్రీ డే ఇక్కడ జెట్ పేలో. అది జెట్ పే పవర్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అదే ఇండిపెండెన్స్ డే మనకు కూడా. మనం ఒకరి కలబంధాల్లో కాకుండా, వారి చేతుల్లో కాకుండా మన స్వతంత్రంగా మనము ఫైనాన్షియల్గా ఎదగడం అంటేనే అదే నిజమైన ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ గారు. చాలా మంచిగా జూమ్ మీటింగ్ ద్వారా ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వెల్కమ్ టు మేడం కంచన్ మేడం, గ్రేట్ ఎట్ ద మేనేజ్మెంట్ టీమ్ అండ్ అడ్మిన్ మేడం. మనకి అన్ని రకాలుగా అన్ని సిస్టమ్స్ కూడా మేడం చూసుకుంటారు. ఎవ్రీథింగ్ అడ్మిన్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ మేడం గారే చూసుకుంటారు. ప్లీజ్ టాక్ టు హిమ్ మీటింగ్ ఇన్ కాంచన్ మేడం. ఓవర్ టు కాంచన్ మేడం. Thank you Ajit sir. థ్యాంక్ యూ. हैप्पी इंडिपेंडेंस डे टू ऑल. स्वतंत्रता Thank you, दिवस की सभी को शुभकामनाएं, और मैं आशा करती हूँ कि आप लोग बेरोजगारी से भी स्वतंत्र हो हमारे जेट पे के साथ. जेट पे के साथ काम करते रहिए, कदम से कदम मिला के चलिए, और डेफिनेटली आप लोगों के सपने यहीं से पूरे होने हैं. और मैं Yes, sir. एक अपडेट देना चाहती हूँ कि एलडीपी का प्रोग्राम हमारा जो कि सितंबर में होना है, तो उसके लिए हमारे पास बहुत लिमिटेड सीटें हैं जो कि 150 हैं. जो हमारे फर्स्ट 150 होंगे उनको ही सीट हम दे पाएंगे. तो जल्द से जल्द अपनी सीट को बुक कराएं. ब्रॉन्ज हमारे 6,000 रुपीज में बुक होंगे, और ब्रॉन्ज एंड एवव सिल्वर और गोल्ड 4,000. तो प्लीज अपनी सीट को जितना जल्दी हो सके उतना जल्दी बुक कराएं, क्योंकि 150 के बाद हमें सीट देना थोड़ा मुश्किल होगा. और स्वतंत्रता दिवस की फिर से सभी को हार्दिक शुभकामनाएं. थैंक यू. థ్యాంక్ యూ సో अजीत सर मच मैडम. प्लीज अपडेट करिए. ओके मैडम, ओके Very good. थैंक यू सो मच मैडम, थैंक यू सो मच. आप बहुत आप सिस्टम के लिए बहुत अच्छा से काम करता है, सपोर्ट करता है, पूरा आदमी का प्रॉब्लम क्लियर करता है. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం గారు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే, ప్రజెంట్ మనకి నెక్స్ట్ మంత్ మనకి ఎల్డివి ప్రోగ్రామ్, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఓన్లీ 150 సీట్సే ఉన్నాయి. అవి మనకి ఎంత తొందరగా చేసుకుంటే రావాల్సిన వాళ్ళ వరకే వస్తుంది. 150 సీట్స్ తర్వాత ఎవరికి ఇవ్వడం జరగదు అది. కాబట్టి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఎంత త్వరగా మీరు ఆలోచించి డెసిషన్ తీసుకుంటే అక్కడ తీసుకునే సబ్జెక్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఈ రోజు చూడండి, పెద్ద కంపెనీలు 10-15 సంవత్సరాల నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ లో రారాజులా వెలుగుతున్న కంపెనీలన్నీ కూడా ఈ రోజు ఎల్డిపి ప్రోగ్రామ్ ప్రమోట్ చేస్తాయి. ఎందుకంటే ఎల్డిపి ప్రోగ్రామ్ ప్రమోట్ చేస్తారంటే అది గ్యారంటీగా ఒక బిగ్ కంపెనీ అన్నట్టు. ఏదైనా స్టాండర్డ్ గా నిలబడాలంటే కంపెనీ, ఆ కంపెనీలో ఉన్న సిస్టమ్స్ అందరిని కూడా దగ్గర తీసుకొని వాళ్ళకి సబ్జెక్ట్ ఇచ్చి ముందు తీసుకెళ్ళదు అన్నట్టు ఏ కంపెనీ అయినా సరే. ఎల్డిపి ప్రోగ్రామ్ ఎల్డిపి ప్రోగ్రామ్ అనగానే నాకు కంపెనీ మీద ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. రేపు ఉదయం ఇక్కడ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే, ఈ రోజు మనం ఒక 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలల లోపల జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నాము. రేపు ఉదయం ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుందంటే అద్భుతం, మామూలుగా ఉండదు. నేను ఆల్రెడీ కొన్ని కంపెనీలలో మంత్లీ 1 crore, 2 crores, 5 crores తీసుకునే వ్యక్తులను చూస్తున్నాను ఆల్రెడీ మార్కెట్లో. అలాంటి సబ్జెక్ట్ లో మనం అదే విధంగా మనం కూడా ఈ సిస్టమ్ లో తీసుకోబోతున్నాం. ఎందుకంటే మనం మొదట్లో ఉన్నాము కంపెనీలో. ఇలాంటి సిస్టమ్ రాబోదు, ఎవరు కూడా ఇలాంటి సిస్టమ్ క్రియేట్ చేయలేరు.
ఎందుకంటే దానికి చాలా గైడ్ లైన్స్ కావాలి, దానికి సబ్జెక్ట్ కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలి, చాలా ఉండాలి. ఈ రోజు ఏ కంపెనీ కూడా టీడీఎస్ ఇచ్చిన పాపన పోలేదు. ఈ రోజు కట్ చేస్తున్నాయి, మన దగ్గర నుంచి కట్ చేస్తే కానీ కంపెనీలు ఇవ్వవు. ఈ రోజు నేను తీసుకున్నాను టీడీఎస్, 5% టీడీఎస్ కట్ అయింది. నేను బ్యాంక్లో ఒరిజినల్ ఏదైతే కాపీ ఇచ్చారో నేను అది ఇచ్చేసి నేను ఆ అమౌంట్ తీసుకున్నాను. నిజంగా చాలా గ్రేట్ సిస్టమ్. ఇప్పుడు మన మధ్యలో మన గ్రేట్ లీడర్ మన నజీర్ సార్ ఉన్నారు. సార్ కూడా వచ్చి సార్ వాల్యుబుల్ మాటలు 2 మాటలు మాట్లాడేందుకు కోరుకుంటున్నాను. వెల్కమ్ టు జెడ్పీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్టింగ్ నుంచి అన్ని విన్నాను సార్. అందరికీ, గ్రూప్ లో ఉన్న అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అదేవిధంగా స్టాఫ్ కంచన మ్యామ్ కావచ్చు, మీనాక్షి మ్యామ్ కావచ్చు, మన నీరజ్ సార్ కావచ్చు, కమల్ సార్ కావచ్చు, అందరికీ పేరు పేరున హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ గాడ్ ఈ ఆపర్చునిటీ. సేమ్ టు యూ. ఎస్ మ్యామ్. థ్యాంక్ గాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు చేయడానికి ఒక సెన్స్ ఇచ్చినందుకు. అదేవిధంగా థ్యాంక్ఫుల్ టు వాస్తవానికి చెప్పాలంటే ముగ్గురు త్రిమూర్తిస్, అరవింద్ సార్ కావచ్చు, ఉదయ్ సార్ కావచ్చు, ఓకే, వికాస్ సార్ కావచ్చు. రియలీ థ్యాంక్స్. అందరూ చెప్పాల్సి పడుతుంది, ఎందుకంటే ఈ యొక్క ఆపర్చునిటీని క్రియేట్ చేసిన వాళ్ళు కాబట్టి. అదేవిధంగా స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ దెన్ చెప్పాలంటే మై అప్లైన్ థ్యాంక్ యూ. ఆయన ద్వారా ఈ యొక్క ఆపర్చునిటీ నేను తీసుకున్నాను, ఇందులోకి వచ్చాను. సదీక్ భాయ్, నా పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాస్తవానికి పేరు పేరున ధన్యవాదాలండి. వంశీ సార్ కావచ్చు, మన అజిత్ సార్ కావచ్చు, ప్రవీణ్ జీ కావచ్చు, సలోని మేడం కావచ్చు, ఇంకొక ప్రవీణ్ నాయక్ కావచ్చు. ఇలా మాట్లాడుతూ పోతే దీని గురించి మొత్తం సరిపోతుంది అనమాట. హరికృష్ణ సార్ కావచ్చు, రామచంద్ర కావచ్చు, ఇలా తీసుకుంటే గ్రేట్ లీడర్స్. వాస్తవానికి దే ఆర్ పిల్లర్స్ అని అనొచ్చు మన జెడ్పీకి. ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, నాకు ఇన్వైట్ చేశారు సార్ యాజ్ ఎ స్పీకర్ గా 2 minutes మాట్లాడతాను. ఆ తర్వాత ఇంకా 2 సిల్వర్లు కూడా ఉన్నారు, నేను చూశాను. గౌరీశంకర్ సార్ కావచ్చు, మన శ్రీనివాస్ గారు కావచ్చు, గ్రేట్ లీడర్స్ అండి, హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఆపర్చునిటీస్ సింపుల్ అండి, నిజం చెప్తున్నా కదా. ఇంతసేపు ఈ యొక్క మీరు హాలిడే టైంలో కూడా మీ టైం స్పెండ్ చేసి ఇక్కడ యు ఆర్ లీడర్స్, ఓకేనా? యు ఆర్ లీడర్స్. మీకు ఒకటే చెప్తాను, ఆపర్చునిటీని అర్థం చేసుకోవడం ట్రై చేయండి. సార్ సింపుల్ గా ప్లాన్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. గుడ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మనకు శ్రీనివాస్ గారు. సింపుల్ అండి, అర్థం చేసుకొని ట్రై చేయండి. ఇక్కడ ఏది కొండకు రాళ్ళు మోయాల్సిన అవసరం లేదు, కొండకు రాళ్ళు మోయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, టంగ్ స్లిప్ అయింది, అడ్జస్ట్ చేసుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? సింపుల్. మీలాగే ఒక 3.5 నెలల ముందు స్టార్ట్ చేసాం. ఈరోజు ఒక సామ్రాజ్యం ఉంది, మంచి ఇన్కమ్ ప్రతిరోజు తీసుకుంటున్నాం. ఓకే, స్టెబుల్ అవుతుంది. ఇట్స్ బేబీ లైక్ దట్ 3.5-4 months అనుకోవచ్చు, మీరు 6 months లోపు ఉన్న బేబీ. ఓకేనా? ఒక్కసారి అర్థం చేసుకోండి, చిన్న చెట్టు అలా ఈ లెవెల్లో ఉంది, ఇంత మంచిగా అందరికి ఇన్కమ్ ఇస్తుందంటే కమింగ్ డేస్ లో వృక్షమైనప్పుడు పరిస్థితి ఇప్పుడే సార్ చెప్పాడు. కొంతమంది రోజు ₹1,00,00,000 కూడా తీసుకుంటున్నారు కొన్ని కంపెనీస్ లో. అలా తీసుకోవడానికి మనం అర్హులమని. ఎందుకు అంటే మనం స్టార్టింగ్ లో ఉన్నాం. ఇట్స్ 100% రైట్. మీ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. మీరు సింపుల్ గా దీన్ని తీసుకొని ఏదోలే వచ్చింది యాప్, ఈ యాప్ లాగా అనేసి మీరు పక్కకు పెట్టుకుంటే మీ ఇష్టం. ఒక ఆలీబాబా అద్భుత దీపం లాగా తీసుకొని జస్ట్ అలా రుద్దితే జిన్ వచ్చి హుకుమాక అంటది. ఈ ఆపర్చునిటీని అలా ఏంది సార్ రుద్దేది, యాప్ మీద రుద్దుతున్నా అనుకునేది. ఓకే, వాస్తవానికి చెప్తున్నా, సింపుల్ వర్క్ ఇదే. ఏదైతే మీరు ఇప్పుడు వాస్తవానికి మీకు లింక్ పెట్టిన సార్కి అడగండి, సార్ గ్రూప్ లో యాడ్ చేయండి అని. గ్రూప్ లో వచ్చేవి మీరు వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటే చాలు. 40 days రెగ్యులర్ గా చేయండి, ఎక్సెస్ లాగా. మీకు తెలియకుండానే ఒక సామ్రాజ్యం వచ్చింటది, మీకు తెలియకుండానే ఇన్కమ్ లోకి మీరు పడింటారు. వాస్తవం చెప్తున్నా, అద్భుతాలు చేసే ప్లాన్ ఫ్రెండ్స్. నిలకడగా ఉండండి. కొంతమంది అలా వచ్చి అలా పోతుంటారు, ఏది కాదు. మీరు అర్థం చేసుకోండి, అలా వచ్చి అలా చేస్తే అది నేను చెప్పకూడదు, భూత్ అనుకుంటారేమో. ఏది కాదు, నిలబడితేనే అవుతుంది. అర్థం చేసుకోండి, ట్రై చేయండి. నేను పాత వాళ్ళ చెప్తున్నా, కొద్ది రోజు నిలబడండి సార్, ఏం కాదు. కొద్ది రోజులు నిలబడండి, ఏమైతుంది 3 నెలలు మనం కరెక్ట్ గా దీన్ని చేద్దాం, యజ్ఞంలా చేద్దాం. ఆ తర్వాత చూద్దాం. పాజిటివ్ గా వాళ్ళు కూర్చొని మీటింగ్స్ మీద మీటింగ్స్ పెట్టి లీగల్ గా మనకు కావాల్సిన సర్టిఫికెట్స్ అన్ని ఇచ్చి, ఇప్పుడు సార్ చెప్పాడు ఎక్కడ తీసుకోలేదు సార్, ఇక్కడ తీసుకున్నాను Form 16 క్లియర్ కట్ గా మన కళ్ళకు చూపిస్తే ఇంకేం కావాలి సార్, అర్థం కాదు. నేను వాస్తవానికి చెప్తూ పోతే చాలా సేపు మాట్లాడగలుగుతాను, బట్ ఇంకా లీడర్స్ ఉన్నారు కాబట్టి మీటింగ్ క్లోజ్ చేయాలి కాబట్టి అర్థం చేసుకోండి.
వరానికి శాపానికి డిఫరెన్స్ ఒకటే. ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవడమే వరం, దాన్ని సద్వినియోగం చేసుకోవడమే వరం. ఆ ఆపర్చునిటీని మీరు వదులుకోవడం, ఓకేనా, ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోకపోవడమే శాపం. మీకు వరమా శాపం అనేది మీరే డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మనకి లైన్ లో నజీర్ సార్. సార్ బ్యాక్ టు ఓకే సార్ మనకి ఇప్పుడు బాలాజీ నాయక్ గారు ఉన్నారు సారు. ఎస్ వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్పండి. కాల్ వస్తుంది సార్ నాకు. బాలాజీ నాయక్ గారు ఉన్నారు, ఇంకా మన గౌరీశంకర్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు. ఓకే సార్ Invite అన్మ్యూట్ చేయండి ఇస్తున్నాను బాలాజీ నాయక్ సార్. ఎస్ ఇన్వైట్ చేయండి సార్. సార్ వెల్కమ్ సార్ బాలాజీ నాయక్ సార్. సార్ బాలాజీ నాయక్ గారు డిపార్ట్మెంట్ పరంగా చెప్పాలో చెప్పకూడదు అని చెప్తుంటాను, కానీ ఎందుకు చెప్తానంటే అందరికి అర్థం అవ్వాలండి. ఇట్స్ లీగల్ టర్మ్. ఓకే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం గా ఈ బిజినెస్ ను బిల్డ్ చేస్తూ మనతో పాటు ఇప్పుడు ఈ మీటింగ్ లో ఉన్నారు. సార్ వెల్కమ్ వెల్కమ్ టు జెడ్ ఫ్యామిలీ. బాలాజీ నాయక్ గారు, మీరు అన్మ్యూట్ ఇవ్వలేదు సార్ ఆయనకి. ఇచ్చారు అన్మ్యూట్ ఇచ్చాను సార్ కి. ఇప్పుడు వచ్చారు. వెల్కమ్ సార్, వెల్కమ్, వచ్చారు చూడండి. థ్యాంక్ యూ నజీర్ గారు. థ్యాంక్ యూ అజిత్ సార్. థ్యాంక్ యూ ఇన్వైటింగ్ టు మీ. అందరికీ, మన తెలుగు భాష అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. मीनाक्षी मैडम एंड कांचना मैडम, आपको भी इंडिपेंडेंस डे शुभाकांक्षी आपको. सर आपको भी सर, सेम टू यू सर. థ్యాంక్ యూ మ్యామ్. లీడర్స్ ఒకటి గమనించండి, తెలుగు నాకు పోయిన వారం చెప్పారు మీటింగ్ ఉందని. ఈ వారంలో నేను నిన్న లింక్ చూసి అనుకున్నాను 140 మంది ఉన్నారు లీడర్స్. వచ్చే ప్రాబ్లం ఏంటి, మనకి మీటింగ్ ఎండ్ ఆఫ్ ద టైం వరకు ఉంటేనే అప్డేట్స్ తెలుస్తాయి. చదువుకోకుండా ఎగ్జామ్స్ రాస్తే రిజల్ట్స్ రావు. మీ డౌన్ లైన్ కి ఏం చెప్పలేదు. కొత్త వాళ్ళకి గమనించండి, పాత వాళ్ళకి అలాగే అనుభవం ఉంది కాబట్టి మీటింగ్కి వస్తున్నారు. ఒకటే లీడర్స్, మీరు నేర్చుకుంటేనే మనం ఇంకోళ్ళకి చెప్పగలం. పోనీ ఇంతకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఏదైనా ఉన్నాయా? ఇంత ఆదాయం ఇచ్చడానికి ఎంత రీజనబుల్ గా లీగల్ గా అవకాశం ఉంటే చెప్పండి. ఎందుకంటే చాలా సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాం. ఇప్పుడు మాట్లాడిన నజీర్ సార్కి ఎంతో అనుభవం ఉంది మార్కెటింగ్ లో, అలాగే అజిత్ సార్కి ఉంది, ఇక్కడ ఉన్న సీనియర్ లీడర్స్ అందరికీ ఉంది. లీడర్స్ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా గమనించండి, ఖచ్చితంగా 2 గంటలకు వీకెండ్ మనకు ఖచ్చితంగా టీ ఉంటుంది. ఉన్నప్పుడు మనకు ఒక హాఫ్ అన్ అవర్ 45 నిమిషాలు ఈ రోజు పర్ డేలో మనం నేర్చుకుంటే, ఆ ఒక 3 నెలలు నేర్చుకుంటే దాని తర్వాత మీ కొత్త వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అద్భుతమైన అవకాశాలు, అద్భుతంగా టీం బిల్డప్ అవుతుంది. నేను జాబ్ చేసుకుంటూ ఈ రోజు వరకు 20,000 ఎర్న్ చేయగలిగిన 3,000 మంది టీం అయ్యారు. నా లవ్లీ టీం కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను పార్ట్ టైం గా చేస్తున్నా, ఫుల్ టైం చేస్తే ఇంకా ఎలా ఉంటుంది. అద్భుతమైన అవకాశం మన కంపెనీ ఇచ్చింది. ఇటువంటి ఇల్లీగాలిటీ కంపెనీ ఎక్కడ లేదు. 7 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేది ఎక్కడ లేదు. లీడర్స్ అందరు గమనించి మీటింగ్ ఎప్పుడైనా ఎండ్ ఆఫ్ ద టైం వరకు ఉండి అన్ని నేర్చుకొని మంచి రిజల్ట్ తీసుకొని అందరూ మంచి లక్ష్యాలను చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లీడర్స్ థ్యాంక్ యూ, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అజిత్ సార్ అండ్ నజీర్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హరికృష్ణ గారు ఉన్నారు. థ్యాంక్ యూ. హరికృష్ణ గారిని ఇన్వైట్ చేద్దాం సార్. ద గ్రేట్ లీడర్ కృష్ణ గారు సిల్వర్ బ్రేక్ చేసుకొని ఒక మంచి ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని మంచి ఇన్కమ్ కూడా ప్రతిరోజు తీసుకుంటున్నారు. ఆయన నోటి ధరని విందాం. ఓకేనా, వెల్కమ్ చేయండి సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు హరికృష్ణ గారు, వెల్కమ్ టు చెప్పే జూమ్ మీటింగ్. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హరికృష్ణ గారు ఇప్పుడు నేను ఇచ్చాను. ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ కూడా మనకి ఆగస్ట్ 15th శుభాకాంక్షలు అండి. సూపర్ సార్. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ కి వస్తున్నారండి. చాలా బాగుంది. జూమ్ వచ్చిన తర్వాత ఇంకా మనకి లీడర్స్ పెరిగారు. గుడ్. అయితే మనకి చాలా మంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే సార్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది డౌన్ టీమ్ వరకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయట్లేదండి. ఓకే, ఇప్పుడు మా లీడర్స్ కి మేము గత 3-4 months నుంచి కూడా రెగ్యులర్ గా మాకు టచ్ లో ఉన్న ప్రతి లీడర్ కూడా మాకు వీలైనంత వరకు సర్వీస్ ఇస్తున్నాము. కానీ వాళ్ళ డౌన్ టీమ్ కి ఒక రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఐడి యాక్టివేషన్ ఎలా చేయాలి, యాడ్ ఫండ్ ఎలా చేసుకోవాలి, ఈ రోజు కూడా ఇంకా చాలా వరకు 3 నెలలు అయ్యి జాయిన్ అయిన పర్సన్ కూడా ఈ రోజు కూడా ఇంకా తెలియని పర్సన్ ఉన్నారు సార్ చాలా మంది. yes దానికి మెయిన్ కారణం ఏంటంటే సార్, మీటింగ్స్ రావట్లేదండి.
ఈ రోజు ఒక అజిత్ సారు నజీర్ సారు వాళ్ళ టీమ్స్ దగ్గర 50,000 70,000 టీంలు ఉన్నాయండి. కానీ Excellent. మీటింగ్ వచ్చే వాళ్ళు 100 మంది సార్. 140 మంది. మరి మిగతా వాళ్ళందరికీ అన్ని తెలిసినండి, అన్ని తెలిసిపోయి ఉంటా నాకు తెలిసి. నాకైతే తెలియదు, నేను డైలీ మీటింగ్కి వస్తున్నాం వెళ్తున్నాం, కొత్త విషయాలు ఇంకా తెలిస్తాయి అనేసి. కానీ మిగతా వాళ్ళందరికీ తెలిసి అనుకుంటా మొత్తం అంతా కూడా. అందుకని మీటింగ్స్ రావట్లేదండి మిగతా వాళ్ళందరూ కూడా. కానీ వీళ్ళు ప్రతిరోజు వాయిస్ రికార్డులు కూడా పాస్ చేస్తున్నామండి. మీటింగ్స్ రండి, అజిత్ సార్ వాళ్ళు డైలీగా తెలుగులోని మనకి మీటింగ్ చెప్పడానికి నజీర్ సార్, వంశీకృష్ణ గారు గంటన్నర టైం తీసుకుంటున్నారు. మళ్ళీ 1-2 గంటల టైం మళ్ళీ హిందీ మీటింగ్ వెళ్ళి అప్డేట్స్ తెలుసుకొని మళ్ళీ వచ్చి మనకు మీటింగ్ చెప్తున్నారు. దగ్గర 2 to 4 hours దగ్గర వాళ్ళు మీటింగ్స్ కోసమే కేటాయిస్తున్నారు కదా. మనం ఒక గంటన్నర కేటాయించడానికి ఏంటి ప్రాబ్లం అనేసి మేము వాయిస్ రికార్డులు కూడా పంపిస్తున్నామండి లేటెస్ట్ కి. కానీ ఇంకా వాళ్ళు రిలీజ్ అవ్వట్లేదు. మరి వాళ్ళకి ఏమైందో మాకైతే తెలియట్లేదండి. మీటింగ్ కి అయితే కంటిన్యూగా కాల్స్ కూడా చేసి పర్సనల్ గా రమ్మని చెప్తున్నాం. కానీ వీలైనంత వరకు అందరూ కూడా మన ఈ మీటింగ్ లో ఉన్న 143 మంది ఉన్నారు. హరికృష్ణ గారు మీ వాయిస్ రావట్లేదు సార్. హరికృష్ణ గారు వాయిస్ ఇదే అదే సార్, మీరైతే మాట్లాడుతూనే ఉన్నారు. ఐ థింక్ మీ వాయిస్ నాకు రావట్లేదు సార్. మ్యూట్ లోకి వెళ్ళిపోయింది నాకు. అదే సార్, ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ కి ఇన్వైట్ చేయండి సార్. ప్రతి ఒక్కరు మీటింగ్ ఇన్వైట్ చేయండి. అలాగైతేనే మనకి వర్క్ అనేది సింపుల్ అవుతుందండి. ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ మీద, బిజినెస్ మీద. ఓకే, ఐ డోంట్ నో, మళ్ళీ మీరు మ్యూట్ లోకి వెళ్ళారు. హరికృష్ణ గారు మంచి విషయం చెప్పారు. సార్. ఎందుకంటే అది కాదు సార్, కాల్ కట్ చేస్తున్నాం అంటే బిజీగా ఉన్నాం అర్థం కాదు సార్. ఎవరు కాల్ చేస్తున్నారు? ఎవరో చేస్తున్నారు సార్, కాల్ కట్ చేస్తున్నా బిజీగా ఉన్న అర్థం అయినా వాళ్ళు చేస్తున్నారు. ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే సార్, ప్రతి ఒక్కరు మీటింగ్ పిల్లండి. ఈ సిచ్యువేషన్స్ కామన్ అని మా లీడర్ గా వస్తుంటాయి. మాక్సిమం మీటింగ్ కి వచ్చినట్లయితేనే మనకి ఇదంతా కూడా అర్థమవుతుందండి. లేదనుకుంటే మాత్రం మనం ప్రతిరోజు కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం చేత కాదండి. ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ వస్తేనే మనకి ప్రతిదీ తెలుస్తుంది. ఏం చేయాలి, మన కొత్త పర్సన్ కి అసలు ప్లాన్ ఎలా చెప్పాలనే విషయం తెలియాలంటే మీటింగ్ రావాలండి ఖచ్చితంగా. హరికృష్ణ సార్, ఒక క్వశ్చన్ మీకు. చెప్పండి సార్. ఎందుకంటే మీరు చెప్పిన దానికి నేను చెప్తాను. వాస్తవానికి మీటింగ్స్ అందరూ రావట్లేదు. ఇంత పెద్ద టీం ఉంది కదా, ఇంతమంది ఉన్నారన్న కదా. ఏమంటారంటే దేవుడికి ఒకడు అడిగి, సార్ అందరిని కోటేషన్ చేసే స్వామి అంటాడు. సరే నా మాట ఏంటో అట్లా కుదరదు అంటే, లేదు నాకు చాలా ప్రేమ, అందరికి కోటేషన్ చేసేయి అంటాడు. సరే అందరికి కోటేషన్ చేసి అనుకో, అందరు కొట్టేషన్లే. బయట వెళ్ళి ఏదైనా మనము షాప్ లో ఏదైనా కొనుక్కోవాలంటే వాడు ఏదైనా షాప్ పెడతానంటారా? వాడే కొట్టేసాడు కాబట్టి షాప్ ఎందుకు పెట్టుకుంటాడు? సరే మన బట్టలు ఉతుక్కొని మనం అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ ఇచ్చామనుకో వాడు అరేంజ్ చేస్తాడా? కూర నేనే కొట్టేసాను, నీ అర్థమైంది కదా. అవునండి, అవును సార్, అవును. ఇంకా లెక్క రాసుకోండి. ఇంకా బట్టలు ఉతికేది కానీ, వాటర్ పట్టేది కానీ, ఏదైనా కానీ ఎవడు రాడు. అర్థమైంది. ఇది ఒక నజీర్ సార్ చిన్న మాట ఏమనుకోవద్దు, మధ్యలో మాట్లాడుతున్నానని. చెప్పండి. ఇప్పుడు మనకి మీటింగ్ లో 132 మంది ఉన్నారండి. ఈ 132 మంది కోటీశ్వరులు అవ్వబోతున్నారు. రెండు మాట చెప్తున్నాను. వీళ్ళందరూ మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కోటీశ్వరులు అవ్వబోతున్నారు. టీచర్ బిలియనీర్స్ అన్నట్టు. నేను కంప్లీట్ చేస్తే ఇంకా బలం ఉంటది. నేను అదే చెప్తున్నా, దేవుడు అందరికి కోటీశ్వరుడు అవ్వాలని రాయుడు. ఓకేనా? ఆపర్చునిటీ అందరికి ఒకేలాగా ఇస్తాడు. దాన్ని మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి, ఇప్పుడు కోలా సార్ కావచ్చు, నాకు కావచ్చు, మీరు అన్నట్టు మన వంశీ సార్ కావచ్చు. ఈ రోజు వంశీ సార్ ఆన్ ద వే మార్నింగ్ 5 గంటలకు లేచి ఇప్పుడు మీటింగ్ 2 o'clock అక్కడ ఆర్గనైజేషన్ చేస్తున్నారు. నేను అయినా వస్తానని చెప్పాడు. సార్ ఒక 3 o'clock కరెక్ట్ గా అయితే నేను ఒకసారి వచ్చి ఈ మీటింగ్ కూడా చూపిస్తాను మనకు లైవ్ లో. ఎందుకు చేస్తున్నాం? ఆపర్చునిటీ సేమ్ మీకు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళకు, ఇంకా అందరూ పనుకున్న వాళ్ళకు కూడా. కానీ వాళ్ళు విటలైజ్ చేసుకోవట్లే. అదే కదా నేను చెప్తున్నా. దానికి వాళ్ళ శాపానికి గురవుతున్నారు. మనం సార్ ఆనందానికి గురవుతున్నాం. సార్ డబ్బులు మనకు వస్తున్నాయి, మనం మీటింగ్స్ ఉంటున్నాం. మన ద్వారా ఎవరైతే మీటింగ్స్కి వస్తారో వాళ్ళకు మనకు వస్తున్నాయి, వాళ్ళకి ఏ రావు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి విషయం గుర్తు చేశారు. మరి సార్ అదే విధంగా తీసుకుంటే మన హరికృష్ణ గారు గురించి చెప్పాలంటే చాలా తక్కువ మాటలు ఉంటాయండి. ఆయన 2 మాటలు మాట్లాడినా కానీ ఏదో మంచి విషయం ఉంటుంది దాంట్లో. ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు. ఆ తక్కువ మాటల్లోనే వాల్యుబుల్ విషయాలు ఉంటాయి. చూడండి, ఒక 2 మాటల్లోనే చెప్పారు ఆయన.
ఇంతమంది టీం ఉన్నారు, ఇంతమంది రాలేకపోతున్న కారణం ఏంటంటే దానికి కరెక్ట్ గా నజీర్ గారు చెప్పారు. అందరూ కోటీశ్వర్లు అయితే ఎలాగని చెప్పేసి కొంతమందికే వరాలు ఇస్తారు దేవుడు, అందరికి ఇప్పుడు వరాలి. ఓకే, నో ప్రాబ్లం. మనకి ఇంకా ఎవరైనా మంచి మా లీడర్ ఎవరైనా ఉంటే తీసుకోండి సార్, నజీర్ సార్. సార్ అదే నేను చెప్పాను, మీరు అంటే కరెక్ట్ కాల్ వచ్చిందండి. మన గౌరీ శంకర్ సార్, హైదరాబాద్ నుంచి గౌరీ శంకర్ సార్ ఉన్నారు. ఇవ్వండి, అన్మిట్ ఇవ్వండి. ఎస్ మీరు ఇవ్వాలి సార్. నేను యాక్చువల్లీ నేనేమంటే ఓకే 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 సార్. గౌరీ పోస్ట్ శంకర్ చేశారా? సార్ కదా? నన్ను చేయండి, నేను పిలిచాను. సిల్వర్ అని కొట్టండి సార్, సిల్వర్ అని కొట్టండి సిల్వర్ సార్. సిల్వర్ అంటే అక్కడే ఉంటారు అని నేను ఇస్తున్నాను. ఉండలేదు సార్, నాకు ఇచ్చారు ఆప్షన్. సార్ వెల్కమ్ సార్, ఇచ్చేసాను సార్ నేను. గౌరీ శంకర్ సార్. Very వెల్కమ్ టు జెట్ ఫ్యామిలీ. good morning. కీబోర్డ్స్. Thank you, ఇలా thank you చేసుకోండి సార్. నజీర్ గారు. థ్యాంక్ యూ నజీర్ గారు, థ్యాంక్ యూ అజిత్ గారు, అట్లాగే శ్రీనివాస్ గారు. ప్లాన్ చాలా చక్కగా చెప్పారు. అందరికీ నా తరఫు నుంచి ఉదయపూర్వ శుభాకాంక్షలు. అట్లాగే మన ఏదైతే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు. Thank you, मैडम sir. अगर आप प्लान में है तो आप सभी को हमारी जेडपी की तरफ से स्वतंत्रता दिवस की शुभकामनाएं. రైట్, థ్యాంక్ యూ నజర్ గారు. అయితే మనం ఇక్కడ ఈ రోజు ప్లాన్ ప్రెజెంటేషన్ ఏదైతే జరిగిందో దాన్ని బేస్ చేసుకొని ఇంకా కన్స్ట్రక్టివ్ గా వెళ్దాం. ఈ జెడ్పే ఇప్పుడు మనకు 150 పీపుల్ వచ్చినా చాలా మంచిది. యాక్చువల్ గా చెప్పాలంటే హాలిడే రోజు మిట్ట మధ్యాహ్నం కూడా 150 మంది దాకా మనం సెషన్ వింటున్నామంటే వీళ్ళు ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఇక్కడికి వచ్చినారు. ఎందుకంటే మనకి ఇప్పుడు తెలియదు మనకు ఇంకొన్ని రోజులు, ఇంకో 3 నెలలు అయ్యాయి అనుకోండి, అప్పుడు తెలుస్తుంది. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా జస్ట్ పార్ట్ టైం లో స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఇంకొంచెం ఎక్కువ టైం పెట్టుంటే ప్లాటినం అయిపోతుండేనేమో అనేసి. సో వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని నజీర్ గారు చెప్పినట్టు అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అంతేకాని దాని మీద అనుమానంతో ఇంకోటి అవుతుందా కాదా కంప్లైంట్స్ అక్కర్లేదు. అవన్నీ ఆ కంప్లైంట్ బాక్స్ వేరే ఉంటది, చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, దాని మీద పని చేస్తూ ఉంటారు. మనం మాత్రం కన్స్ట్రక్టివ్ గా నేను నా ఫ్యామిలీని, నా ఫ్రెండ్స్ ని ఎలా ముందుకు తీసుకెళ్తాం చెప్పండి. ప్రతి ఒక్కరికి చెప్పండి నేను జెడ్పే చేస్తున్నానని. ఎప్పుడు నేను వేరే ఇంతకుముందు కంపెనీ చేసే దాంట్లో కూడా స్టేటస్ లో పెట్టేవాడిని కాదు, కానీ ఈ రోజు ప్రతిరోజు స్టేటస్ లో ఉంటుంది జెడ్పే. ఈ రోజు నిన్న నా టీంలో 2 సిల్వర్లు, 4 బ్రాంజ్లు. ఇది ఎలా అయింది? ప్రతిరోజు మనం కష్టపడి కన్సిస్టెన్సీగా కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ ఉందండి. ఇక్కడ షార్ట్ గా చెప్పాలన్నా స్వీట్ గా చెప్పాలన్నా చెప్పండి. వాళ్ళకు తెలియదు కాబట్టి ఆల్రెడీ ఎన్నో దెబ్బలు తిన్నారు. చాలా మంది చాలా రకరకాల నెట్వర్క్లు చేసి రకరకాల కంపెనీలో పోయి ఇప్పటికి కూడా వెళ్తూనే ఉన్నారు. మన జెడ్పేలో ఉన్నట్టు ఇంత చక్కగా ప్లాన్ ఉంది. సింపుల్ గా మీరు బ్రాంజ్ అవుతే కనుక, మీరు బ్రాంజ్ అయిన వెంటనే ఇతరులను బ్రాంజ్ చేయడానికి హెల్ప్ చేయండి. వాళ్ళని బ్రాంజ్ కమ్మనంటే చాలు, వాళ్ళు బ్రాంజ్ అవుతారు, మీరు సిల్వర్ అవుతారు. ఆ కింద వచ్చిన వాళ్ళు బ్రాంజ్ అవుతారు, వాళ్ళు సిల్వర్ అవుతారు, మీరు గోల్డ్ అవుతారు, మీరు మళ్ళీ ప్లాటినం అవుతారు, డైమండ్ కూడా అయిపోతారు, మీకు తెలియకుంటుంది. ఇది హెల్పింగ్ నేచర్ బిజినెస్. మీరు హెల్ప్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ తీసుకున్న వ్యక్తి ఇంకొక 4 హెల్ప్ చేస్తారు. సో మనము ఇక్కడ చాలా చక్కగా జూమ్ జరుగుతోంది. దీన్ని ఇంకా కన్స్ట్రక్టివ్, ఇంకా బాగా ఎలా చేస్తే బాగుంటుంది. ఒక్క నెగిటివ్ వర్డ్ కూడా జూమ్ లో మనం డిస్కస్ చేయొద్దండి. కావాలంటే తర్వాత మాట్లాడుకోవచ్చు ఏం జరుగుతుంది ఏంటి అని. కానీ ఇక్కడ వచ్చే కొత్త వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మన ఇంటికి కొత్త వ్యక్తి వస్తే ఎలా మర్యాద చేస్తామో అలా చేయాలి మనం ఇక్కడ. అట్లాగే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇంతే సింపుల్ గా పని అనేది కూడా నేర్పాలి. చాలా చక్కటి ప్లాన్, చాలా తక్కువ టైంలో శ్రీనివాస్ గారు దాని ప్లాన్ ప్రెజెంటేషన్ చేశారు. రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అట్లాగే మన టీం రకరకాల ప్లేసెస్ లో కూడా ప్రాజెక్షన్స్ జరుగుతున్నాయి. చూడండి, ఇప్పుడు సూర్యాపేట, కోదాడ అక్కడ కూడా వెళ్ళి జరుగుతూ ఉన్నది. అక్కడ ఎవరైనా యూటిలైజ్ చేసుకోండి. మనం ఇక్కడే కాదు, ఆంధ్ర తెలంగాణ కాకుండా ఈ బౌండరీస్ దాటి అదర్ స్టేట్స్ లో ఎంట్రీ కొడదాం. మనం అక్కడ నుంచి కూడా బిజినెస్ తెచ్చుకుందాం, అక్కడ నుంచి కూడా డబ్బులు సంపాదిద్దాం, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేద్దాం. ప్లాన్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నజీర్ గారు, థ్యాంక్ యూ అజిత్ గారు. నాకు ఇచ్చిన అవకాశానికి ఐ హోప్ జస్టిఫికేషన్ నేను చేశాను అనుకుంటాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. షార్ట్లీ మీరు ఇక్కడ ఉన్న అందరూ కూడా గోల్డ్ అండ్ ప్లాటినం బియాండ్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీ గౌరీ శంకర్, హైదరాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. తదాస్తు. థ్యాంక్ యూ సార్. గౌరీ శంకర్ గారు షార్ట్ అండ్ స్వీట్ గా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు 2 minutes లో.
థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగనే ఎవ్రీడే కూడా మీరు మీటింగ్కి వచ్చి మీ వాల్యుబుల్ మాటలు ఇవ్వాలి, మీ వాల్యుబుల్ మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నవీన్ గారు రాజీవ్ గారు. మనకి ఇంకా శ్రీనివాస్ గారు సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ సిల్వర్. నేనే చేయొచ్చు కదా, చేస్తున్నా. ఎస్, వెల్కమ్ సార్. ముప్పిడి శ్రీనివాస్ అనుకుంటున్నాను. ఎస్ సార్, వెల్కమ్ టు జెడ్ ఫ్యామిలీ. మీ యొక్క హ్యాపీనెస్ అండ్ పాజిటివ్నెస్ షేర్ చేయండి సార్, ఊపేయండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్ ఇస్తున్నాము. ఇచ్చాము. మళ్ళీ మ్యూట్ చేశారు ఆయన. సార్ అన్మ్యూట్. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేయవలేను. వెల్కమ్ సార్. నమస్తే. సార్ మీ వాయిస్ రావట్లా. సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వెల్కమ్ సార్. నమస్తే సార్. వంశీ సార్ గారికి, నరేష్ గారికి నా కృతజ్ఞతలు అండి. చెప్పండి సార్, చెప్పండి. యా, ఈ గ్రూప్ లో ఉన్న అందరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. అసలు జడ్బీలోకి రావాలంటేనే మనకు అదృష్టం ఉండాలి సార్. మనకి వేసేశారు. సూపర్ సార్, ఎక్సలెంట్. అసలు చాలా మంది ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే ఇలాంటి ఎన్నో చూసామని చెప్తున్నారు. కానీ వాళ్ళకి అదృష్టం లేదు కాబట్టి ఎన్నో చూసామని చెప్తున్నారు అంతే తప్పండి. వాళ్ళకి అదృష్టం అంటే కంపల్సరీ ముందుకు వస్తారండి వాళ్ళు. ఇప్పుడు కాకుండా రేపైనా ఎల్లుండి అయినా సరే మనకి వస్తారండి. అంతేగా. అది మాత్రం కరెక్ట్ అన్నది. అందుకే నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా జడ్బీలు ఉపయోగించుకుని మనం లక్షల కోట్లు తీసుకుంటాం కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ. నేను 4 months అయిందండి జాయిన్ అయ్యి. ఇన్సూరెన్స్ 70,000 తీసుకున్నాను సార్ నేను. సూపర్. నా అండర్లో 73 మంది బ్రౌన్స్ ఉన్నారండి, 10 మంది ఏమో సిల్వర్స్ ఉన్నారండి. వావ్, గ్రేట్ సార్, గ్రేట్. సిల్వర్ 12 members, 70 members బ్రాంజెస్. గ్రేట్ సార్, గ్రేట్. త్వరలోనే ఒక 10-15 రోజులు నేను గోల్డ్ అవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తున్నానండి. అవుతాను కూడా అండి, కంపల్సరీ అవుతాను సార్. నేను నా టీమ్ సపోర్ట్ ద్వారా నేను చాలా ముందుకెళ్తున్నానండి. ఓకే. అలా ప్రతి ఒక్కరు కూడా మన టీం ఎవరైతే ఉన్నారో ప్రతి రోజు కూడా వాళ్ళకి ఫోన్ చేసి మన అంతా ప్రతి ఇన్ఫర్మేషన్ అప్డేట్లు కూడా ఇస్తే మనకి వాళ్ళు కూడా వర్క్ చేస్తారండి కంపల్సరీ. సూపర్ సార్, సూపర్. జాయిన్ చేసి వదిలేస్తే మాత్రం వాళ్ళు ముందుకు రారండి. చెప్తున్నాను కదా ఇలాంటి ఎన్నో చూసామని చెప్తున్నారు చూడండి. అలాంటి వాళ్ళు కూడా మారుతారండి. రోజు మనకి అప్డేట్లు ఇస్తే వాళ్ళకి ఓహో ఇది ఎంతలాగా ఉంది కదా అని చెప్పేసి అనుకుంటారండి వాళ్ళు కూడా. జాయిన్ చేసి మాత్రం వదలకూడదండి. అవును, మీరు చెప్పింది కరెక్ట్ సార్. ముప్పిడి శ్రీనివాస్ గారు ఏంటంటే చూస్తూ ఉంటే ఏది రాదు. ఈత కొట్టాల్సింది ఎలాగా అని చదువుకున్నాం అనుకోండి, చదువుకుంటే ఈత వస్తుందా? రాదు కదండి. నీళ్ళలో దిగితేనే వస్తది. నువ్వు వ్యాపారం చేస్తేనే వస్తుందిరా. నువ్వు చూస్తూనే ఉంటావు. బిర్యానీ కూడా పోస్టర్ చూస్తూ ఉంటూ కడుపు నిండుతుందా? నిండదు కదా. కొనుక్కొని తింటేనే నిండుతుంది కడుపు. మాకు నిండుతా ఉంది, నువ్వు కూడా వస్తే నీకు నిండుతుంది. అదండి, ప్రతి ఒక్కరు కూడా మనం జాయిన్ చేసి వదలకుండా ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ ఇస్తుంటే కంపల్సరీ కూడా వాళ్ళు కూడా మనసు మారుతుందండి కంపల్సరీ. థ్యాంక్ యూ. అందరూ నా టీము ప్రతి ఒక్కరి టీం కూడా అలా చేస్తారని మనసారి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. అంటే నేను జూమ్ లో ఎప్పుడు మాట్లాడలేదండి, ఇప్పుడే ట్రై చేస్తున్నానండి. సార్ చాలా బాగా చెప్తున్నారు. ఎందుకంటే మేము ఎంత మాట్లాడినా ఎవరు దాన్ని పట్టించుకోరు. ఏదోలే మాటలు నేర్చుకొచ్చి బట్టి కొట్టుకొని చెప్తున్నారు అనుకుంటారు. మీ ఇలాంటి వాళ్ళు చెప్పేటప్పుడు అనిపిస్తుంది, చూడు ఈయన మాట్లాడటానికే తడబడుతుంది, ఈయనే చేసినంటే
నేను చేయలేను ఇట్లా కొట్టుకుంటుంటాడు. అర్థమైందా? మీలాంటి వాళ్ళే ఇంపార్టెంట్. మీలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడాలి. ఏమన్నా Thank you. నేను మాట్లాడదాంట్లో ఏం తప్పు ఉంటే క్షమించండి అంతా కూడా. వాస్తవానికి ఏ తప్పు లేదు సార్. అన్ని మోటివేషన్ వచ్చే వర్డ్స్ చెప్పారు. వాస్తవం నిజాలు చెప్పారు. మీరు ఏముంటది కోపం? మీరు చేస్తున్నారు, మీకు డబ్బులు వచ్చినాయి, అదే చెప్తున్నారుగా. ఇది ఏముంది స్క్రిప్ట్? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే సార్, కంప్లీట్ చేసి మీరు close చేసి- ఓకే శ్రీనివాస్ గారు మనము sir. ఈ రోజు కొంత మాట్లాడతాం, రేపు కొంత, ఎల్లుండి కొంత, అలాగా ఒక 4-5 days మాట్లాడామంటే ఆటోమేటిక్ గా మనం స్ట్రెయిన్ అవుతామండి. ఇప్పుడు Okay, చాలా okay, మంది sir. ఉన్నారు ఇక్కడ, కానీ మీరు వచ్చి మా ముందుకు వచ్చి మాట్లాడడం అనేది గ్రేట్. చాలా బాగా చెప్పారు సార్. ఏదైనా సరే రావడంతోనే ఏబిసిడీలు రావు, మనం నేర్చుకుంటామంటే వస్తూనే ఉంటది. చాలా బాగా 2 నిమిషాలు చెప్పినా కానీ చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్ సార్ శ్రీనివాస్ గారు, వెరీ గుడ్. ఇక నుంచి కంపల్సరీ ప్రతిరోజు మాట్లాడతాను సార్ నేను ఏదో ఒకటి. సూపర్ అండి. రండి మాట్లాడండి, మా అందరికి కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వండి. ఓకే సార్ థ్యాంక్స్ సార్. ఓకే. ఓవర్ టు మీనాక్షి మేడం అండ్ కాంచన్ మేడం. టుడే మీటింగ్ ఈజ్ ఓవర్. ఓవర్ టు కాంచన్ మేడం. Yes, ma'am. Thank you very much, both of you. Thank you very much, Management. both of you.